నమస్కారం. జిల్లావాణి వార్తలకు స్వాగతం. నేను మూర్తి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భక్తులకు కనువిందు చేసిన సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం. స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి మాణిక్యాలరావు. నర్సీపట్నం తమ్ముళ్లకు అయన్న చురకలు. నిధుల కేటాయింపుల తీరుపై అసంతృప్తి. టీడీపీ ప్రభుత్వ విధానాలపై వైసీపీ ధ్వజం. ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని ఎద్దేవా. విశాఖ నగర కాంగ్రెస్లో లోకలుకలు. సమావేశం నుంచి మైనార్టీల బాయ్కాట్. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శన మహోత్సవం దేదీప్యమానం చేసింది. స్వామి చందనోత్సవం సందర్భంగా సింహాచల క్షేత్రం విద్యుత్ దీపాలంకరణతో చూడముచ్చట గొలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తరలివచ్చిన భక్తులతో సింహగిరి పోటెత్తింది. వైశాఖ తదియ నాడు వరాహ నృసింహస్వామి తెల్లవారుజాము నుంచే భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ అనువంశ ధర్మకర్త పూసపాటి ఆనంద గజపతిరాజు తొలి దర్శనం చేసుకోగా దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనాన్ని చేసుకోవటం జరిగింది. ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మరింత ఎక్కువ మంది భక్తులు దేవాలయానికి విచ్చేస్తారు అని ముందుగానే అంచనా వేయటం జరిగింది. దానికి తగ్గ ఏర్పాట్లు చేయటం జరిగింది. ఈ సంవత్సరం ఉదయం 2 గంటలకే సామాన్య దర్శనాన్ని ప్రారంభించటం, ఇప్పటికే సుమారుగా 15,000 మంది వరకు దర్శనం చేసుకున్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. ఇది ఈ రోజంతా కూడా సుమారు 20 గంటల పాటు ఇది నిరంతరాయంగా ఎక్కడ కూడా సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా నిర్వహించడం, అలాగే క్యూలోంచి బయటికి ఏదైతే కొత్తగా ఓపెన్ చేసిన రాజగోపురం నుంచి బయటికి వెళ్తూనే అన్నదానాన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళే పరిస్థితి భక్తులకు కల్పించిన కారణంగా అటు అన్నదానం కోసం కూడా వేచి ఉండవలసిన పరిస్థితి లేని వాతావరణాన్ని నిర్మాణం చేయటం జరిగింది. ఈ సందర్భంలో దేవదేవుని నూతన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పయనించాలని, అలాగే నిన్నే జన్మదినం జరుపుకున్న ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించడం ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన మరింత సేవలు అందించే దిశగా ఆయనకి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని, ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. థ్యాంక్ యూ. జన్మ సుకృతం. ఎందుకంటే సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే జరిగే ఈ చందనోత్సవానికి స్థానిక శాసనసభ్యుడిగా పాల్గొనే అవకాశం ముందు నాకు ఆ భగవంతుడు కల్పించారు. లాస్ట్ ఎన్నికల సమయంలో కూడా నేను అదే కోరుకున్నాను స్వామి నాకు ఈ స్థానిక శాసనసభ్యుడిగా ఈ చందనోత్సవం పాల్గొనే అవకాశం కల్పించని కోరుకున్నాను. ఆ స్వామి కూడా టైమింగ్స్ ఇచ్చాం కాబట్టి ఆ చెప్పిన టైమింగ్స్లో రమ్మని చెప్పి వాళ్ళని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈఓకి తర్వాత మిగతా అధికారులందరూ కూడా చెప్పిన మాట మాది ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ప్రోటోకాల్ కంటే కూడా ప్రజలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వండి. కామన్ పబ్లిక్, కామన్ భక్తులు అనేవాళ్ళు ఈ సౌకర్యాల వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళకి హ్యాపీగా ఈ దర్శనం జరగాలి. మళ్ళీ స్వామివారి దగ్గర రావాలని ఒక భావన కలగాలి. అలా కాకుండా తొక్కిసలాట్లు లేకపోతే అరకొర వస్తువులు ఇవన్నీ ఉంటే ఇబ్బంది పడతారు. అలాగే ఏర్పాట్లు కూడా పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళు, మహిళలు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటూ వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళు కానీ, మధ్య ప్యాకెట్లు కానివ్వండి, చిన్నపిల్లలకి పాలు కానివ్వండి, అలాగే ఏదైనా అసౌకర్యం కలిగి హెల్త్కి ఇబ్బంది అయితే వాళ్ళకి మెడికల్ క్యాంప్స్, అంబులెన్సులు ఇట్లా అన్నీ కూడా స్టాండ్ బై పెట్టడం జరిగింది. ఆ దేవుడి దయ వల్ల తప్పకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా చందనోత్సవం కంప్లీట్ అవుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. మరి దీనికి సహకరించిన అందరికీ, ప్రత్యేకించి మీడియా వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆ స్వామికి తెలుసు అంతా ఈ ప్రాంతమే కాదు మొత్తం దేశం అంతా కూడా సుభిక్షంగా, ముఖ్యంగా రైతాంగం పాడి పంటలతోటి అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలి. ఎస్పెషల్లీ మనకి లాస్ట్ ఇయర్ ఆ హుద్ తుఫాన్ ఒక అనుభవం మిగిల్చిన చేదు అనుభవాన్ని ఈసారి అటువంటి లేకుండా చక్కగా రాష్ట్రం, దేశం, దాంతో ప్రత్యేకించి జిల్లా కూడా బాగా అభివృద్ధి చెందాలని, ముఖ్యమంత్రి గారు కళ్ళగంటున్న ఒక స్మార్ట్ సిటీగా వైజాగ్ అభివృద్ధి చెందాలని, అలాగే ఈ సన్ రైజ్ చాలా శుభమైన రోజు, భగవంతుడు తాలూకు రోజు. మొత్తం ప్రజలకి చల్లగా భగవంతుడు చూస్తాడు. అందరికీ ఈ సంవత్సరం క్రాప్ కూడా జరగాలి, మంచి క్రాప్ రావాలి, అందరికీ మంచి ఆదాయం రావాలి, అందరికీ అందరూ సుఖంగా ఉండాలని
నా కోరిక, అది నేను భగవంతుని కోరిక. ఉన్నది ఉన్నట్టు కొండ బదులు కొట్టడం అయ్యన్న నైజం. ఇదే సమయంలో తన వెంట నిలిచిన వారికి అండగా నిలవడం కూడా ఆయన ప్రత్యేకత. అందుచేతనే మొదటి ఎన్నికల్లో తనను గెలుపు బండెక్కించిన వారందరికీ సముచిత స్థానం కల్పించాల్సిన కర్తవ్యాన్ని నర్సీపట్నం నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి అయ్యన్నపాత్రుడు నొక్కి చెప్పారు. విపక్ష సభ్యులు అప్పట్లో సైకిల్ ఎక్కి జెండాను భుజాన్నేసుకున్నందునే ఓటమి అంచు నుంచి ఒడ్డెక్కిన విషయాన్ని గుర్తుకు తెచ్చిన మంత్రి వారందరినీ గౌరవించాల్సిన బాధ్యత తన ముందున్నదని స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టుగా కొత్త కమిటీలో వీరికి చోటివ్వాలన్న బాస్ వ్యాఖ్యలు కార్యకర్తల్లో కొంచెం దుమారాన్ని రేపినప్పటికీ అయ్యన్న మాటే శిరోధార్యంగా భావించే తమ్ముళ్ళు కొత్త మంత్రులతో ప్రయాణానికి సై అంటున్నారు. ఇక పాత కొత్త కలయికతో తెలుగుదేశం నిండుదనంగా కనిపించనుంది. అది భగవంతు దేవుడు బయటపడ్డాం. అది చంద్రబాబు నాయుడు గారు మన మీద నమ్మకం మీద గౌరవం మీద మా మంత్రి ఇచ్చారు. నేనేమన్నానంటే అనుకోకుండా వచ్చిన గెలిపింది, చంద్రబాబు నాయుడు ఆశీర్వాదంతో వచ్చినటువంటి పదవి ఇది. ఈ పదవి ఎప్పుడైతే వచ్చిందో నేను ఒకటే పెట్టుకున్నాను. నేను ఈ 5 సంవత్సరాలు గ్రామాల అభివృద్ధి చెయ్యాలన్నటువంటి జయంతో ముందుకెళ్తాను. నేను అవతల పార్టీ వాళ్ళని 20 మందిని మేము ఫోన్లో మాట్లాడి వాళ్ళ సహకారం తీసుకున్నాం. వాళ్ళందరూ కలిసి మీరు వాళ్ళు కలిస్తేనే మనం బయటపడ్డాం. ఆ విషయం మాత్రం మర్చిపోతుంది. మీరు ఎంతసేపు అనుకున్నారు అధికారంలోకి వచ్చింది కాబట్టి మేమే ఉండాలా, ఎవరు రాకూడదు అనుకున్నారు. ఆ 20 మంది కూడా ఎవరన్నది వేదిక చాలా మంది తెలుసు. 20-30 మందితో మాట్లాడాను నేను స్వయంగా. ఆ రోజు ఆ మాట్లాడకపోతే మాకు గెలిచే పరిస్థితి లేదు. ఇది వాస్తవం, అది ఒప్పుకోవాలి తప్పదు. ఈ గ్రామాలకు పాలిటిక్స్ ఉంటాయి, ప్రతి గ్రామంలో రాజకీయాలు ఉంటాయి. రాజకీయాలు అంటే చిన్న విషయాలు కాదు. రాజకీయాల్లో అంటే ఎంత పట్టుదల ఉంటాయో నాకు తెలుసు. అన్నదమ్ములు కూడా మాట్లాడుకోరు, రాజకీయాలు ఉంటాయి. అన్నయ్య కూతురు పెళ్ళి అయితే తమ్ముడు వెళ్ళడు, తమ్ముడు కూతురు పెళ్ళి అయితే అన్నయ్య వెళ్ళడు. ఈ భావం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మీరు చెప్పకపోయినా నాకు తరపు నేను చెప్తే ఏం చేయాలా, తప్పదు. ఒకవేళ మీరు గౌరవించకపోయినా వాళ్ళని గౌరవించవలసిన అవసరం నాకు ఉంది, బాధ్యత ఉంది. నేను ఈవేళ మంత్రిగా నుంచి మాట్లాడుతుంటే వాళ్ళు కూడా కారణమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన సీనియర్ నేత ప్రసాద్ రెడ్డి ఆ పార్టీ జిల్లా నేతలు ఘనంగా సత్కరించారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన ప్రసాద్ రెడ్డిని గుడివాడ అమర్నాథ్, వంశీకృష్ణ తదితరులు పూలగుచ్చాలతో అభినందించారు. అనంతరం మీడియా సమావేశంలో తెలుగుదేశం ప్రభుత్వ విధానాలను ప్రసాద్ రెడ్డి తూర్పారబట్టారు. ఈరోజు రాష్ట్రంలో మన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నట్లయితే ఒక పక్క కరువు అల్లాడుతుంది, మరో పక్క అకాల వర్షాలతో రాష్ట్ర రైతాంగం అతలాకుతలమైపోతుంది. చంద్రబాబు నాయుడు నమ్మి ఓటేసిన రైతాంగం రైతు రుణమాఫీ ద్వారా అప్పులు ఊపిలో కూరుకుపోయి ఒక పక్క నరకయాతన అనుభవిస్తూ ఉంటే, ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవి చేపట్టాడో ఆ రోజే కరువు వస్తుందని అనేక మంది పండితులు, మేధావులు కూడా చెప్పడం జరిగింది. అదే జరుగుతూ ఉంది. ఆయన గత పరిపాలన 9 ఏళ్ల కాలంలో ఏ విధంగా కరువు రక్కసి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని కబలించిందో అదేవిధంగా ఈవేళ కరువు కాటకాలతో ఈవేళ మళ్ళీ అదే ప్రారంభమైంది. ఎంత అల్లాడిపోతుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ 10 నెలల కాలంలోనే 5 సార్లు విదేశాలకి యాత్ర చేయడం జరిగింది. సింగపూర్ వెళ్తే సింగపూర్లా చేస్తానంటాడు, సింగపూర్ వెళ్తే సింగపూర్లా చేస్తానంటాడు, చైనా వెళ్తే చైనాలా చేస్తానంటున్నాడు, స్విట్జర్లాండ్ వెళ్తే స్విట్జర్లాండ్లా చేస్తా అంటున్నాడు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఆఫ్ఘనిస్తాన్ మాత్రం వెళ్ళకండి, ఆఫ్ఘనిస్తాన్ వెళ్తే ఆఫ్ఘనిస్తాన్లో చేస్తారని మాత్రం అంటారేమో భయంగా ఉంది. దయచేసి మీరు ఈ రకమైనటువంటి ప్రచారాన్ని మీరు మానుకోండి. మీరు ఈ రాష్ట్రాన్ని ప్రమోట్ చేయాలి కానీ విదేశాలు ప్రమోట్ చేసే బ్రాండ్ అంబాసిడర్లాగా మారొద్దని చెప్పి సందర్భంగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. నిన్న కాక మొన్న చైనా పర్యటనకి వెళ్ళి మీరు చేసిన ఇక విశాఖ నగర కాంగ్రెస్లో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. మైనార్టీలను విస్మరిస్తున్నారని ఆరోపించిన ఆ వర్గం ఇక్కడ జరిగిన కార్యకర్తల సమావేశం నుంచి బాయ్కట్ చేశారు. ఈ దశలో జోక్యం చేసుకున్న మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ ఏ వర్గాన్ని విస్మరించే ప్రసక్తి లేదని, అందరి మద్దతు పార్టీకి అవసరమన్నారు.
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు మొన్న కార్యవర్గ సమావేశం అయితే ఆ సమావేశంలో ఇక్కడ ఏదైతే ఆయన ఒక మాట చెప్పారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. ఇంకా ఎవరైనా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరిని కూడా విస్మరించవద్దు. ఎవరైనా ఉండి నగర కాంగ్రెస్ కమిటీలో వాళ్ళు ఉంటారంటే వాళ్ళ ప్రపోజల్స్ కూడా పంపించండి. లేదా వాళ్ళ సీనియర్లు కదా, వాళ్ళని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసిలో కానీ లేదా ఎస్సీసీలో కానీ లేదా పిసిసిలో కానీ పంపిద్దామనుకుంటే అట్లాంటి వాళ్ళ సంబంధం అడిగి తెలియజేసి వాళ్ళని ప్రపోజల్స్ మీరు పంపించండి అని చెప్పిన మీదనే ఇందులో కంపెనీలో వేయడం జరిగింది. కొంతమంది సీనియర్స్ ని మేము పక్కన పెట్టాం. ఎందుకు? వాళ్ళు ఒకవేళ ఎంపీసీసీలో ఉంటారంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దానికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థల్లో ఉంటారంటే వాళ్ళకి ఆ పేరు అక్కడికి పంపిస్తాం. లేదు మేము నగర కాంగ్రెస్ కమిటీలో ఉంటామండి, ఇక్కడ అనుబంధ సంస్థల్లోనే ఉంటామంటే ఇందులో వేసేటువంటి కార్యక్రమం. దాని గురించి ఎవరు కూడా హైరాణ పడక్కర్లేదు. ఇది నాకు రాలేదు, నాకు లేదు అనే భావన ఎవరికి లేదు. కానీ 14 సంవత్సరాలు వేసినటువంటి కమిటీకి ఇవాళ మనం పూర్తిగా అభినందించవలసిన విషయం భాస్కరరావు లేదు. అట్లాగే వాళ్ళ అనుబంధ సంస్థలు కూడా వాళ్ళు కూడా పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర అనుబంధ సంస్థల అధ్యక్షులు ఇక్కడ మళ్ళా కొత్తగా అనుబంధ సంస్థల అధ్యక్షుల్ని వేస్తున్నారు. ఉన్నటువంటి వాళ్ళు బాగా పనిచేస్తే వాళ్ళనే కంటిన్యూ చేస్తారు. లేదు వాళ్ళు సుముఖం చూపించకపోతే ఇది కాదని ఒక కోటి కావాలంటే అందరూ కొత్త వాళ్ళు వేస్తారు. లేదు వాళ్ళ ద్వారానే మళ్ళా కమిటీలు వేసేటటువంటి కార్యక్రమం. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. జై శ్రీమన్నారాయణ. తుని ఏ సూరవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవములు 23/4/2015 గురువారం సాయంత్రం శోభాయాత్రతో ప్రారంభమై 29/4/2015 బుధవారం రాత్రి జరిగే శ్రీ పుష్ప యాగం కార్యక్రమంతో ముగియును. మరియు ప్రతిరోజు స్వామివారి కైంకర్యములతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నమాచార్య కీర్తనలతో శ్రీ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించబడును. కావున భక్తులు 50 మంది విచ్చేసి శ్రీవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు పాత సంచుల వర్తక సంఘం మరియు గ్రామ ప్రజలు. నర్సీపట్నం తమ్ముళ్లకు చొరకలంటుకుంటున్నాయి. అభివృద్ధి ఆలంబనగా గ్రామీణాభివృద్ధికి నిధులు కురిపిస్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయినపాత్రుడు ఆ నిధుల కేటాయింపుల్లో మండల స్థాయి నాయకుల తీరును తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో నిధులు తెస్తుంటే క్షేత్రస్థాయి కేటాయింపులకు పద్ధతి పాడు లేకుండా పోయిందన్న అయినపాత్రుడు మాకవారిపాలెంలో ఓ రోడ్డు, ధర్మసాగరంలో మరో రోడ్డుకు నిధులు కేటాయించడాన్ని తప్పుపట్టారు. ప్రాధాన్యతలను గుర్తించకుండా అవసరం లేని చోట్ల కేటాయింపులు చేయడంపై నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ 5 సంవత్సరాల్లో మీ ఊరికి నేను ఏం చేయాలో రాసిచ్చామన్నాను. ఇప్పుడు నేను మంత్రి అయిన మొదట్లోనే నాకు విశాఖపట్నం కూర్చోబెట్టి ఇక్కడ ఇది అవదని చెప్పి విశాఖపట్నం పిలిపించి అక్కడ కూర్చోబెట్టి ఈ 5 సంవత్సరాల్లో మీ మండలాన్ని నేను ఏం చేయాలో రాసిచ్చేయండి నాకు. లేదు అనుకోకుండా మీరు ఇచ్చిన యాక్షన్ ప్లాన్ అంతా ఒక సంవత్సరం ముందే అయిపోయిందనుకోండి, అప్పుడు చూద్దాం. కలిసి పనిచేశారు కాబట్టి పార్టీని మమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశంతో మీకు అప్పు చెప్తారు. మీరు ఏ రోడ్లు పెట్టారో కూడా చూడకుండా టిక్ పెడుతున్నాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంతమంది ఆ నమ్మకాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు. నిన్న విశాఖపట్నం నుంచి వస్తామంటే మాకారపాలెం ఏదో సినిమాలతో ఆగారు, రోడ్డు వేస్తున్నారు ఏంటి రోడ్డు అని. సినిమాల పక్క నుంచి రోడ్డు వేస్తున్నారు. చేసి ఎంత రోడ్డు అది 25 లక్షలు. అంత అవసరం ఆ రోడ్డు అది 25 లక్షలు పెట్టి అయ్యోసిన రోడ్డు అది. అక్కడ ఏ ఇళ్ళు ఉన్నాయి? ఎందుకు వేస్తున్నావు రోడ్డు? వేయాల్సిన అవసరం ఏముంది? ఆ 25 లక్షలు పెట్టుకొని బీసీ కాలనీ ఇక్కడ రోడ్లు ఉన్నాయి కదా, అక్కడ వేసుకోవచ్చు కదా నువ్వు. ఇదే ఇక్కడే వేస్తారు రోడ్డు అని. ధర్మసాగర్ రింగ్ రోడ్డు అంటే అది ధర్మరాజు గొప్ప చాలదండి. రింగ్ రోడ్డు అవసరమా? ఇదే హైదరాబాద్ సికింద్రాబాద్ రింగ్ రోడ్లు వేసుకోవడానికి. ఆ రోడ్డు ఎక్కడి నుంచి చేస్తారు? క్వారీ పక్క నుంచి వెళ్తుంది. ఊరు లేదు, అడవి లేదు, క్వారీ పక్క నుంచి చేసుకెళ్తారు రోడ్డు. అది ఒక 30 లక్షలు. ఆ 30 లక్షలతో మీ గ్రామంలో ఎన్ని రోడ్లు అయిపోతాయి? అంటే నేనేమన్నానంటే చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. మీరు ఏం చేసినా కళ్ళు మూసి కూర్చున్నారంటే కుదరదు.
జిల్లా తెలుగుదేశం పార్టీలో సంస్థాగత సందడి తమ్ముళ్లకు హుషారెత్తిస్తోంది. 10 ఏళ్ల అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న సంస్థాగత ఎన్నికలు ఆ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతగాయల అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నం నియోజకవర్గం తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశం 4 మండలాల రథ సారథులను ఏకగ్రీవంగా ఎన్నిక చేసింది. తొలుత పార్టీ పరిశీలకుడు మాజీ ఎమ్మెల్యే వివేకానంద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు గవిరెడ్డి రామునాయుడు, మంత్రి చింతగాయల అయ్యన్నపాత్రుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ సన్యాసిపాత్రుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రసంగించారు. నాయకులు ఇబ్బంది పెట్టినా కార్యకర్తలు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. పార్టీని ఎందుకంటే క్రమశిక్షణలో ఉన్న కార్యకర్తలు కాబట్టి. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూసుకుంటే మన అధికారం లేనప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో లేవు. మీ అందరికీ తెలిసి ఎన్నో ఇబ్బందులు పడ్డాం. 10 సంవత్సరాల్లో కూడా ఎంతోమంది నాయకులు అటు ఇటు పోయి తప్పించి కార్యకర్తలు మాత్రం అలాగే పార్టీని నమ్ముకునే ఉన్నారు. అది చరిత్రలో నాకు తెలిసి ఉండి భారతదేశంలో ఏ పార్టీకి కూడా అంత క్రమశిక్షణ లేదు. అది తమిళనాడులో డిఎంకే, అన్నాడీఎంకే, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, ఇటువంటి పార్టీలు ఏవో ఉన్నా తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా అధికారం కోసం అక్కడికి వెళ్ళిన వాళ్ళే. ఇతర రాష్ట్రాలు వెళ్తే తెలుగుదేశం పార్టీ అంటే ఎంతో గౌరవిస్తారు. ఎందుకంటే ఆ పార్టీ తాలూకు క్రమశిక్షణ కానీ, కార్యకర్తలు కానీ, చేసిన కార్యక్రమాలు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమాలు చూసుకుంటే మన కార్యక్రమాలు స్టడీ చేయడానికి, తెలుసుకోవడానికి, అవగాహన చేసుకున్న రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్నో బృందాలు మన రాష్ట్రం వచ్చాయి. ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, ఎంపీటీ ఎలక్షన్ కానీ, ఏ ఎలక్షన్లు అయితే ఏ విధంగా అయితే ఎలక్షన్ కమిషన్కి మనం నోటీస్ ఇస్తామో, ఎలక్షన్ కమిషన్ మనకి పర్మిషన్ ఇస్తుందో, అదేవిధంగా మన పార్టీ ఎన్నికలు కూడా ఈరోజు మండల పార్టీ ఎన్నికలు జరుగుతున్నాయంటే మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు ఎన్నుకున్నటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఇగో పలానా వాళ్ళు ఎన్నుకున్నాం అని చెప్పేసి ఎన్నికల కమిషన్కి, గవర్నమెంట్ ఎన్నికల కమిషన్కి పంపించే అథారిటీ ఉన్నటువంటి ఎన్నిక అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం అనుకుంటాం మన పార్టీ పెట్టింది మన పార్టీ ఎన్నిక అనుకుంటాం, కానీ గవర్నమెంట్ ఎఫిలియేటెడ్ తీసుకున్నటువంటి ఎన్నిక ఇది. అందువల్ల ఈ ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాలు కూడా మీ అందరికీ తెలియవలసిన అవసరం ఉంది. ఎవరైతే మనం ఈరోజు ఎన్నుకోబడినటువంటి గ్రామ కమిటీలు ఏవైతే ఉన్నాయో, మండల కమిటీలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా జిల్లా కమిటీ ఏదైతే ఉందో, రాష్ట్ర కమిటీ ఏదైతే ఉందో, ఏ కమిటీ అయినా సరే 3 నెలలకి కానీ మనం కమిటీ వేసుకోకుండా, కమిటీ నిర్వహించకుండా, మీటింగ్ నిర్వహించకుండా ఏదైతే ఉందో ఆ కమిటీ రద్దయిపోతుంది. అది ఏ స్థాయితో అవచ్చు. పాలిట్ బ్యూరో కూడా, రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో కూడా 3 నెలల పాటు కానీ మీటింగ్ నిర్వహించకపోతే, ఆ మీటింగ్లో అజెండాను కానీ మనం తెలియపరచకపోతే రాష్ట్ర పార్టీ కూడా రద్దు అవుతుంది. నిర్మాటం లేకుండా చక్కగా ఏ విషయం చెప్పినా మంత్రి గారు దేనికి నిర్మాటంగా చెప్పడం అలవాటు, నిర్భయంగా చెప్పే అలవాటు, ఎవరికి ఏ విధమైన సంకోచాలకి లోను కానటువంటి వ్యక్తి మన మంత్రి గారు. మంత్రి గారు ఎందుకు చెప్తున్నారయ్యా మీరంటే, మా జిల్లా కూడా అత్యంత ఆప్తులు. తూర్పుగోదావరి జిల్లాకి స్వర్గీయ జిఎంసి బాలయ్య గారు ఉన్నప్పుడు, స్పీకర్గా ఉన్నప్పటి నుంచి కూడా మరి అయ్యన్నపాత్రుడు గారు అనేక పదవులు నిర్వహించారు. ఒకటి కాదు, ఈయన మంత్రి గారు చెప్పినట్టుగా 34 సంవత్సరాలు అయింది. 34 సంవత్సరాలు కూడా మంద కూడా క్రమశిక్షణ గల పార్టీ. ప్రపంచంలో ఎవరికీ లేని పార్టీ తెలుగుదేశం పార్టీ, క్రమశిక్షణ గల పార్టీ. ఎవరు ఏ విధంగా కొట్లాడుకోవడం కానీ మరే విధంగా చేసిన సంఘటనలు మన తెలుగుదేశం పార్టీ లేదు. మన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అభివృద్ధి పట్ల మరి ఏ విధంగా పనిచేస్తారో మీ అందరికీ తెలుసు. ఈవేళ స్వర్ణాంధ్రప్రదేశాన్ని తీర్చిదిద్దాలని, ఇవాళ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఇవాళ చైనా పర్యటన వెళ్ళి వచ్చి అనేకమైనటువంటి ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నారు. వర్తమాన రాజకీయ పరిస్థితులపై విశ్లేషణలు, సంస్థాగతంగా మరింత పటిష్టం, దేశ ఆర్థిక వ్యవస్థ తదితర అంశాలపై కూలంకషంగా చర్చించిన సిపిఎం 21వ జాతీయ మహాసభలు ముగిశాయి. 6 రోజుల పాటు విశాఖలో జరిగిన ఈ మహాసభల్లో 22 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన ఆ పార్టీ సీతారాం ఏచూరి నాయకత్వంలో పార్టీ యంత్రాంగం కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధి విధానాలను తూర్పారబట్టిన ఎర్రదండు పారిశ్రామికవేత్తలకు వత్తాస పలుకుతుందని ఆరోపించింది. ఇక భూసేకరణ చట్టం, ఇతర ప్రజా సమస్యలపై అలుపెరిగిన పోరుకు సిపిఎం పిలుపునిచ్చింది. మొత్తం మీద 132 తీర్మానాలను చేసిన మహాసభలు సాగర నగరంలో విజయవంతంగా ముగిశాయి. వేదిక మీద ఉన్న మార్క్సిస్ట్ పార్టీ యొక్క అగ్రనాయకులు,
మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, ప్రజలారా, మీకు సోదరి పనులారా అనాలా, కామ్రేడ్స్ అనాలా అనుకున్నాను. కానీ నేను రాఘవల్ గారు నన్ను తెలుగులోనే మాట్లాడమన్నారు. నీ మాతృభాష తెలుగు కనుక నువ్వు తెలుగులోనే మాట్లాడాలి, మరి ఆంధ్ర ప్రాంతాలు వచ్చినప్పుడు అన్నారు. మాతృభాష తెలుగైనా 1969లో 1969లో నేను మన ఆంధ్ర రాష్ట్రం వదిలి ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడే ఉండి దాదాపు 40 సంవత్సరాల కంటే ఎక్కువగా అక్కడే ఉండి రాజకీయాలు చేసుకుంటూ తెలుగులో అక్కడ మాట్లాడడానికి అవకాశం రెండూ లేవు. అందుకోసం తెలుగులో ఉపన్యాసం ఇవ్వాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ కొత్త తరం ఎవరైతే ఇప్పుడు ఉన్నారో మన తెలుగు వాళ్ళు, ఆ కుర్రాళ్ళందరూ నా తెలుగు విని, అదే కామ్రేడ్ ఈ రకంగా తెలుగు కూడా ఉందని మాకు తెలియలేదు, మీరు ఏ విధంగా అయితే తెలుగు మాట్లాడుతున్నారో ఆ రకంగా తెలుగు కూడా ఉందని మాకు తెలియలేదు అనేవారు. కానీ ధైర్యం చేసి మీ అందరి ముందర తెలుగులోనే మాట్లాడుతున్నాను, తెలుగులోనే మాట్లాడదలుచుకున్నాను. కానీ మా పార్టీ నాయకులందరూ అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు, దేశం నుంచి. వాళ్ళకి మరి అర్థం కాదు, అందుకోసం వాళ్ళ క్షమాపణ. ఐఎమ్ టేకింగ్ ది permission of all the members of the Central Committee and delegates from all over the country, that since I'm speaking in Andhra Pradesh and speaking in Visakhapatnam, that I speak in Telugu, which is also my mother tongue. So you please excuse us and just bear with us for speaking in Telugu. విశాఖపట్నంలో మా మహాసభలు జరుపుకుందాం అనుకున్నప్పుడు ఆ హుద్హుద్ సైక్లోన్ యొక్క నాశనం ఏదైతే జరిగిందో దాని నుంచి తట్టుకుని విశాఖ ప్రజలందరూ బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో ఇక్కడ తీసుకొచ్చి ఈ కాన్ఫరెన్సు, ఈ ఉత్సవాలు, ఈ కాంగ్రెస్, వీటన్నిటి ఇక్కడ ఆర్గనైజ్ చేయగలుగుతామా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న కింద వచ్చింది. కానీ ఏ విధంగా అయితే మీరందరూ కలిసి స్పందించారో విశాఖపట్నంలో, మీ స్పందన చూసి, మీ ఉత్సాహం చూసి, అసలు విశాఖపట్నంలో ఈ మహాసభలు జరగకపోతే చాలా ముఖ్యమైన తప్పు చేసేవాళ్ళం. కానీ ఏ రకమైన మీ దగ్గర నుంచి ఈ సమర్థన ఏ విధంగా అయితే మా పార్టీకి ఇచ్చారో ఈ మహాసభల కోసమని, దానికోసమని మేము అందరికీ కృతజ్ఞతలు, మా నమస్కారాలు మీ అందరికీ. ఇది తూర్పు ఒడ్డు, సముద్రం తూర్పు ఒడ్డు నుంచి మొదటిగా సూర్యోదయం అయినప్పుడు ఆ మొదటి కిరణాలు, సూర్యకిరణాలు ఏవైతే మన దేశంలోకి ప్రవేశిస్తాయో, అది మొదటిగా ఏ పట్టణం మీద అయితే పడతాయో వాటిల్లో ఒక పట్టణం ఈ విశాఖపట్నం అంటారు. మా 21వ మహాసభలు జరిగిన తర్వాత ఈ ప్రజావాహన ఇక్కడ ఇవాళ కనిపిస్తుంది. ఎక్కడ ఇది ఎంత అవుతుందో ఇంకా తెలియట్లేదు. ఇక్కడి నుంచి ఇంతమంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఇన్ని ఎర్ర జెండాలు ఈ సముద్రం మీదే ఇక్కడ ఇలా ఈ విధంగా కనిపిస్తున్నాయి. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. జై శ్రీమన్నారాయణ. తుని ఏ సూరవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవములు 23/4/2015 గురువారం సాయంత్రం శోభాయాత్రతో ప్రారంభమై 29/4/2015 బుధవారం రాత్రి జరిగే శ్రీ పుష్ప యాగం కార్యక్రమంతో ముగియును. మరియు ప్రతిరోజు స్వామివారి కైంకర్యములతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నమాచార్య కీర్తనలతో శ్రీ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించబడును. కావున భక్తులు 50 మంది విచ్చేసి శ్రీవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు పాత సంచుల వర్తక సంఘం మరియు గ్రామ ప్రజలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 65వ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు అట్టహాసంగా జరుపుకున్నారు. పాయకరావుపేటలో పార్టీ మండల అధ్యక్షుడు పెద్దిరెడ్డి చిట్టిబాబు ఆధ్వర్యంలో చంద్రబాబు బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఇక్కడ కేక్ కట్ చేసిన చిట్టిబాబు కార్యకర్తలకు స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో టౌన్ టీడీపీ అధ్యక్షుడు మజ్జూరి నారాయణరావు, యాళ్ల వరహాలు, వేములపూడి అప్పారావు, చిట్టిమూరి రామారావు తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ పాయకరావుపేట మండలంలో నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈరోజు కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కల్పించాలని, మన రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించడానికి ఆయనకి అన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని మా పాయకరావుపేట మండలం తరఫున మేము కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఈ ప్రజలందరికీ మంచి చేసే విధంగా రాష్ట్రం నుంచి
చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గంలో శ్రీమతి అనిత గారి నాయకత్వంలో మరింత అభివృద్ధి పదంలో పయనించేందుకు తప్పనిసరిగా అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ ఎటువంటి నమ్మకంతో ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ఒక్కరే మనకి పరిపాలన చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఒక నమ్మకంతో ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా ఒక సైనికుడు అనంటే నిజంగా చాలా సంతోషకరం. ఎందుకంటే మన రాష్ట్రం అధోగతి పాలైనప్పుడు మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మన దేశాన్ని సరిహద్దుల్లో మన సైనికులు ఏ విధంగా కాపాడుతారో మనం చూడటం లేదు. కానీ మన రాష్ట్రాన్ని కాపాడడానికి మన రాష్ట్ర ప్రజలు ఈరోజు రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళని కాపాడాలి అంటే కష్టపడాలనే ఒక ఉద్దేశంతో నిజంగా 65 సంవత్సరాలు అంటే ఆయన్ని యంగ్ మ్యాన్ అనాలి. 65 సంవత్సరాల వయసులో గల యంగ్ మ్యాన్ అవ్వాలంటే మా నారా చంద్రబాబు నాయుడు గారే. ఆయన్ని 60 సంవత్సరాలు కూడా పక్కన పెట్టేసి నిజంగా చెప్పాలనుకుంటే ఆయన్ని 22 సంవత్సరాలు కుర్రాడు అనాలి. ఇప్పుడు ఈ వయసులో పెట్టి అయితే అలాగే యంగ్ మ్యాన్గా కష్టపడే వ్యక్తి అవ్వాలంటే ఆయన ఈ మధ్యన మనం చూస్తున్నాము. ఒక రోజు ఇక్కడ వైజాగ్లో ఉన్నాడంటే రేపు అనంతపురం, ఎల్లుడి చెన్నై, ఇటు చైనా. ఈ విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో బాటలో నడిపించాలనుకునే ఒక మంచి వ్యక్తి అవ్వాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు. సర్దార్ గౌతు లచ్చన్నకు ఉత్తరాంధ్ర నివాళి అర్పించింది. లచ్చన్న 9వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి సర్దార్ త్యాగ నిరతిని కొనియాడారు. విశాఖలో జరిగిన కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ఎంపీ ఎంబీబీఎస్ మూర్తి లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. సమాజం అభ్యుదయానికి అణగారిన వర్గాల ప్రజల కోసం నిరంతరం శ్రమించిన లచ్చన్న స్వరాజ్య సాధన కోసం చేసిన పోరాట స్ఫూర్తిని నేతలకు కొనియాడారు. ప్రజల మనిషిగా బ్రతకాలి, రైతులందరూ బాగుండాలా. ఇది మన దేశం, వ్యవసాయ దేశం. రైతులందరూ బాగుంటే ఈ సమాజం బాగుంటుంది, ఈ ప్రజలు బాగుంటారు అని నిర్విరామ కృషి. ఆయన రైతు బాంధవుడు ఒక విధంగా చెప్పాలంటే. అటువంటి మహనీయుడు. ఆయనకి ప్రాంతాలతోటి, కులాలతోటి, మతాలతోటి సంబంధం. అప్పుడే అదే పితాని ప్రసాద్ అది వాళ్ళు వచ్చినప్పుడు అడిగారు, ఇది అందరికీ చెందిన మనిషి అయ్యా, ఆయన ప్రజల మనిషిగా బ్రతికాడు, ఆయన ప్రజల మనిషిగానే ఎప్పుడూ కూడా స్థిరస్థాయిగా ఆయన ప్రజల మనసులో ఉండిపోతుందని నేను చెప్పాను. ఆయన మహోన్నతమైనటువంటి ఆశయాలు గల వ్యక్తి. నాకు ఆయనతో స్వయంగా నాకు పరిచయం ఉంది. నేను పార్లమెంట్ మెంబర్ అయినప్పుడు కూడా ఎక్కడన్నా ఎంత వినయం అంటే ఆయన నన్ను పిలిస్తే బాగుండదని నా దగ్గరికి ఒకసారి వస్తే నేను చెప్పా, మీరు రాకూడదు, నేను రావాలా, మీరు ఎప్పుడైనా కావాలితే నన్ను పిలిస్తే నేను వస్తాను తప్ప మీరు రావడం ఏంటి, వీరు మాకు నాయకులు, ఈ సంఘ శ్రేయోభిలాషులు, ఈ సమాజం గురించి అనుదినిత్యం ఆలోచించేవాళ్ళు అని నేను చెప్పడం జరిగింది. ఆయన ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాల వారి కోసం, బలహీన వర్గాల వారి కోసం, వీళ్ళు అణగారిన వర్గాల కోసం, వీళ్ళందరూ సమాజంలో మీతో సమానంగా నడిపించి తీసుకెళ్ళాలి అనే భావంతో ఉండేవాడు ఆయన. మాతో సమానంగా నడిపించి వెళ్ళాలంటే మిగిలిన వర్ణాల వాళ్ళతో నడిపించాలి, మీరు ముందుండండి మేము అందరం నడుస్తాం అనేవాళ్ళం ఆయనది. అటువంటి మహనీయుడి యొక్క ఆశయాలు మనందరికీ కూడా ఈవేళ అవసరం. విశాఖలో జరుగుతున్న వైజాగ్ ఫెస్ట్ విజ్ఞానానికి వేదికగా నిలిచింది. 5 రోజుల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమంలో విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థులను అమితంగా ఆకర్షించాయి. బ్లాస్ట్ ఫర్నేషన్ అనే ద్రవ ఇనుము తయారీ మిషనరీ నమూనా ప్రదర్శన బాగా ఆకట్టుకుంది. మూమెంట్ చేస్తే 1 మంత్ కొట్టే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భక్తులకు కనువిందు చేసిన సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం. స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి మాణిక్యాలరావు. నర్సీపట్నం తమ్ముళ్లకు అయన్న చురకలు. నిధుల కేటాయింపుల తీరుపై అసంతృప్తి. టీడీపీ ప్రభుత్వ విధానాలపై వైసీపీ ధ్వజం. ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని ఎద్దేవా.
విశాఖ నగర కాంగ్రెస్లో లోకలుకలు, సమావేశం నుంచి మైనార్టీల బాయ్కాట్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.